సోదరులు టీజే రాష్ట్ర అధ్యక్షులు రాజన్ రెడ్డి గారు, మాజీ చైర్మన్ సోదరులు వాసుదేవ్ రెడ్డి గారు, జనార్దన్ గౌడ్ గారు, నేను గారు, కేశవ్ గారు, మిగతా మిత్రులందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నగరానికి వచ్చి కొన్ని ప్రసంగాలు చేయడం జరిగింది. వాటిని ఉద్దేశించి వివరణ పార్టీ తరఫున ఎందుకంటే 3 సార్లు ముఖ్యమంత్రి ఈ వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి అది కూడా ఒకసారి ఇంకా వరంగల్ అమ్మకుండా వరంగల్ 2 పట్టణాలకు సంబంధించిన ఆఖరి భారతదేశ ప్రధాని డిగ్రీ చాలా ఉన్నాయి, మార్పులు వస్తాం అసలైన మార్పులు స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఇంకా వచ్చినప్పుడు ఏం మాట్లాడితే అసలైన ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాలి. దాంట్లో తీసుకోమని ఇది వెకిలి మాటలు నాకు కాదు. ముఖ్యమంత్రి స్థాయిలో తగ్గడానికి మాట్లాడాలి. నన్ను తీసుకోమంటే నేను తీసుకోమని ఏం చేస్తుంది అంటే ఈ దుష్టశక్తులు ఇంట్లో రాకుండా ఉండకూడదు. ఊరుగాళ్ళకి తీసుకోమని నేనే తీసుకోమని కాబట్టి ఆ దుష్టశక్తులు కాంగ్రెస్ రాకుండా అడ్డంగా ఉండేటువంటి తీసుకోమని అది ఒకటే కాదు. ఆయనకి ఏమో మాట్లాడతారు, జవాబులు మాట్లాడతారు, ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడవలసినటువంటి మాటలు అన్ని వెకిలి మాటలు తీసుకొని చేస్తే ప్రజలు కూడా తిరస్కరించారు కదా. 3 నెలల్లో కూడా తిరస్కరణ పోయినటువంటి ముఖ్యమంత్రి అటువంటి వ్యక్తి మన వరంగల్కి వచ్చి మాట్లాడతారు. దాన్ని ఆయనకు సభ్యత్వం కదా ఫస్ట్ మాట్లాడమని ఆమెకు సభ్యత్వమే లేదు. కడియం సీఆర్ ముఖం చూస్తారు, ఎన్నికలు తీసుకొస్తారు, పెడతారు. అటువంటి వ్యక్తిని వాళ్ళు తీసుకొచ్చి పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఇక్కడ డమ్మీ క్యాండిడేట్ ఓటమి ఖాయమైంది. తర్వాత ఈ రెండింటి సృష్టి ఆరు రంగేశ్వర శిశువు రూపంలో బిడ్డ రూపంలో కడియం కాక కడియం సీఆర్ సృష్టి కదా. ఇదంతా కడియం సీఆర్ గారే సృష్టించారు. గతంలో కూడా 100 రూపాయలకు ఎమ్మెల్యే తీసుకెళ్ళి కూడా వారే అక్కడ బస్సులు తయారు ఇవన్నీ ఇట్లాంటి మోసపోతున్నటువంటి పనులు చేసేది కడియం సీఆర్ గారు. అదేవిధంగా ఆరు గణేష్ గారు ఇవ్వండి చిన్న పసిపిల్లలు మొదలు పెడితే ముసల్మాన్లకు కూడా తెలుసు. ఇంకా ఆరు గణేష్ ఏంటంటే చెప్తారు మనం 1,00,000 ఏడాదిలో తెలిసి లోపలి చేస్తారు తెలియదు అనేక అర్థం చేసుకోవాలి. అంటే వివిధ రాజకీయ పార్టీలలో ఉంటారు కానీ కూడా కనపడతారు. కాబట్టి ఇవాళ నేనేమో చూడేవాయి రాపేసి పడేవాయి ఇద్దరు ఒకటే. ఒకటి కడియం గారు ఆడే నాటకం ఒకటి, ఇంకోటేమో ఇక్కడ ప్రధానమంత్రిగా ఉండి ముఖ్యమంత్రిగా ఉండి ఇద్దరు ఒకే రకమైన మాట్లాడుతున్నారు. మరి ఇవాళ అందరూ ఇక్కడ ఉన్న అందరూ ఇద్దరు ఊరుగలు ఉంటారు. అందరూ ఇప్పుడే పాత్రికేయ మిత్రులు కూడా ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు తెలుసు. మరి ఇది మోడీ గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏం మాట్లాడారు? ప్రాంతీయ పార్టీ ఉండదు, దేశానికి జాతీయ పార్టీ ఉండదు. జాతీయ పార్టీ ఉంటే సోదరులు ఛత్తీస్గఢ్లో పోయింది, రాజస్థాన్లో పోయింది, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పోయింది. అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీలు కేవలం ప్రాంతీయ పార్టీలనే అర్థం వచ్చిన ఈయన కూడా మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు. మీ ఆశీస్సులు మాకు కావాలి. ఆయన ఆశీస్సులు కావాలంటే రాహుల్ గాంధీ దగ్గర పోయి ఢిల్లీలో పోయి మాట్లాడతారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో మాట్లాడతారు. ఈయన గుజరాత్ గులామా ఢిల్లీ ఉన్నారా తెలియదు. ఇక రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. అసలు ఆయన నాకు చూడారు, వాస్తవానికి చూడారు. ఆయన ప్రజాప్రతినిధి ఎందుకు మీరు ప్రజాప్రతినిధి నన్ను డబ్బింది. అసలు డబ్బి ముఖ్యమంత్రి ఆయనకు హైదరాబాద్ ఢిల్లీ నుంచి పట్టుకొని కాగితం పట్టుకోలేదు తప్ప పైసలు నుంచి సంపాదించుకున్నటువంటి ఇది ఒక న్యాయ అనుష్ఠానం కూడా నన్ను అడగలేదు. కానీ వాళ్ళు నన్ను నిర్ణయం చేసింది ఉద్యమకారుడుగా నిర్ణయం చేసింది. నేను ఉద్యమం చేసేటప్పుడు పోలీసులు తీసుకొచ్చి నన్ను పడేసే సందర్భం
రైల్వే ట్రాక్ మీద వేస్తే నన్ను కొంచెం బదన ఎక్కువ లేపినట్టు లేదు కాబట్టి ఎత్తేసి సంక్రాంతి మీద అదొక్కటే కాదు. ఇక్కడ చాలా విధ్వంసం జరిగింది కదా వరంగల్లో. ఆ విధ్వంసానికి కారణాలు ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ కదా. కాంగ్రెస్ బీజేపీ దేశాన్ని పరిపాలన చేసినప్పుడు కాంగ్రెస్ బీజేపీ జిమ్మదారి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు పార్టీలే ఇలా దేశంలో ఉన్నాయి. ఇలా వరంగల్లో జరిగినటువంటి విధ్వంసానికి కారణాలు కాంగ్రెస్ పార్టీ కాదు. అనేక రకాలుగా విమర్శలు చేసింది కాంగ్రెస్ బీజేపీ పార్టీ. ఇలా వరంగల్లో అనేక పరిశ్రమలు అందరూ తెలుసు. అదొక్కటే కాదు, దేశానికి ఉన్నటువంటి ఇతర ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ అనేది దళిత మాకు తెలియని దాన్ని చేసుకునే దళితులకు మార్కెటింగ్ లేక అది వాళ్ళ రావడం. తర్వాత దేశానికి ఉన్నటువంటి ఇది ఒక్కటే కాదు, ఆఖరికి మంచి క్వాలిటీ ఆ భూపాలు ఇళ్ళనే మారుతున్నాడు. ఆయన ఇంటర్నెట్ జిల్లాలు మార్చడానికి రచించారంటారా? ప్రధాని మోడీ గారు మాట్లాడతారు ప్రభుత్వ రంగ సంస్థలనే రాదు 13 కోట్ల పని విధానం ఈ ఉపాధి హామీ 7 కోట్లకే ఇస్తాం అని తొలగించినారు. కాకతీయ లోగోలో తెలంగాణ లోగోలో కాకతీయ గవర్నమెంట్ అధ్యక్షితం చార్మినార్ విషయంలో రాజకీయం చేయాలని బీసీ నాయకులు కదా వాళ్ళు కాకతీయ బీసీ రోజుకే పరిస్థితి కూడా లేదా జిల్లాలు కూడా తీస్తారట. ముఖాపల్లి జిల్లాలో అపాయం అవుతుంది, 3 జిల్లా పోతుంది, అన్నమూడ జిల్లా పోతుంది, జనగాం జిల్లా పోతుంది. ఈ జిల్లాలను తీసేసి అధికారం అక్కడ ప్రజల అభిప్రాయం నువ్వే చేస్తావు. రెండింటి కళగారి ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇటు మోడీ గారు ఇటు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడుకుని చేసే పని. కాబట్టి రాష్ట్రంలో జరిగేటువంటి అనేక సమస్యల కారణం కాంగ్రెస్ ఒక మాట నేను చెప్పదలుచుకున్నా. ఎయిర్పోర్ట్ విషయం బాగా మాట్లాడాను. అంత మాట్లాడినాక ఎయిర్పోర్ట్ గురించి కూడా మాట్లాడి ఎయిర్పోర్ట్ ధ్వంసం చేసింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ పార్టీ కాదా? 2004లో మీరు ఒక అగ్రిమెంట్ చేసి ఎంసీ అగ్రిమెంట్ ఈసీ ఆఫీస్ చేసి 2008లో చేసి 30 సంవత్సరాల వరకు ఎటువంటి ఎయిర్పోర్ట్ పెట్టాలి. ఇవాళ మోడీ గారి ప్రభుత్వం మళ్ళీ 30 సంవత్సరాలు పెంచింది. అంటే 2065 వరకు ఇక్కడికి ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాదు. ఇది స్వాతంత్రం పూర్వమే అతిపెద్ద ఎయిర్పోర్ట్ కదా. ఆ ఎయిర్పోర్ట్ రాకుండా చేసేటువంటి సందర్భం. ఎయిర్పోర్ట్ రాదు అంటే ఇక్కడ పరిశ్రమలు రావు, ఇక్కడ ఇండస్ట్రీస్ రావు, ఇక్కడ ఉన్నాయి మొత్తం కొలాప్స్ అయిపోయేటువంటి ఆలోచన చేసినటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం అటు బీజేపీ ప్రభుత్వం. ఈ రెండు ఒకటే. ఈ తెలంగాణ ప్రాంతాన్ని ధ్వంసం చేయాలి, ముఖ్యంగా వరంగల్ నగరం నాశనం చేయాలి. విజయశ్రేణి పట్టణం కదా. ఈ పట్టణం అనేక కంపెనీలు రావాలి, ఐటీ కంపెనీలు రావాలి, పరిశ్రమలు ఉన్నటువంటి మెగా టెక్స్టైల్ పార్క్ ఆనాడు ధ్వంసం చేసింది కదా. ఆజాద్ బ్యాంకులు ధ్వంసం చేస్తే మెగా టెక్స్టైల్ కాకపోతే మెగా టెక్స్టైల్ పార్క్ పరిస్థితులు దాన్ని ధ్వంసం దాని కంపెనీలు రావాలంటే విదేశీ కంపెనీలు అనేకంగా రావాలి. వస్తానే ఇప్పటికే ఇంకా ఇప్పుడు ఏవైతే తెలియదు కరెంట్ శాఖ విషయం ఏవైతే తెలియదు. కానీ గతంలో మాత్రం కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నప్పుడు మాత్రం అనేక కంపెనీలు రావడానికి సిద్ధంగా ఉంటే కంపెనీలు ఆగిపోయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క అవసరం ఆవశ్యకత ఉంది. అదొక్కటే కాదు, 24 అంతస్తుల ప్రజల కోసం ప్రజల సౌకర్యాలతో పెద్ద ఆసుపత్రి నిర్మాణం జరుగుతాం, అనేక కలెక్టరేట్ నిర్మాణం జరుగుతుంది. 150 మెడికల్ కాలేజ్ తీస్తారు మోడీ గారు. దేశంలో అనేక మెడికల్ కాలేజ్, ఒక్క మెడికల్ కాలేజ్ 32-33 జిల్లాలు అయిపోయిన తర్వాత జిల్లాకు కేంద్రీయ విద్యాలయం ఉండాలి, నవోదయ పాఠశాల, కొత్త నవోదయ పాఠశాల కాదు. కనీసం విభజన హామీల చట్టంలో పెట్టింది కదా, యాక్ట్లో పెట్టినటువంటి యొక్క కాలిపడి కోచ్ ఫ్యాక్టరీ రాదు, బయ్యారం రాదు. ఇంకా అరకొర నిధులతో ప్రకటించిన లాభం లాస్ట్ వచ్చినాక దాన్ని పరిపాలించడానికి వచ్చినాక 2 ఆరోపణలు అయితే ఒప్పుతారు. ఒకటేమో ఎస్సీల వర్గీకరణ చేస్తాం, ఒక కంపెనీ చేసి కార్యాలయం చేసినటువంటి కంపెనీ వర్గీకరణ 10 ఏళ్ళ యాది రాలేదు. 10 సంవత్సరాలు ప్రారంభించుకుంటే కొత్తగా వచ్చినట్టు ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఈ గిరిజన విశ్వవిద్యాలయం నుంచి ఆలోచిస్తారు. అసలు గిరిజనుల పట్ల వీళ్ళకి ఏమంటారా? గిరిజన మహిళలు భారతదేశానికి పౌరాలు వారిని నిలబెడతారు. భారత ప్రధానులు తర్వాత మా మాజీ హోంశాఖ మంత్రి ఆయన భారత వాళ్ళకి
నిర్మాణం జరిగితే ఆ బాలరామాలయంలో పార్లమెంటు ప్రారంభోత్సవం జరిగితే విలీనమైన ప్రారంభ పౌరాలు కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి ఆమె ఏంటి ఆధారం మరి ఆనాడు రామచంద్రుడు అయితే కనీసం ఎంగిలి పనులు విలీనమైనటువంటి చివరి ఇంగిలి చేసిన పనులను తీసుకొచ్చినాడు కదా ఆ మాత్రం ఇంగిత లేదు జ్ఞానం లేదు వీళ్ళు ఆలోచన చేయాలి మనం కూడా ఆలోచన చేస్తారు అదే ఎంతమంది రాముడి విషయం మాట్లాడతారు చాలా సందర్భాల్లో మాట్లాడితే మేము కూడా రాముడు చూద్దామని అనుకుంటున్నాం ఎందుకంటే అటువంటి లక్షణాలు సర్వసంగ పరిత్యాగాన్ని సత్యవాద పరిపాలన పితృవాక్య పరిపాలన తర్వాత ఏకపత్య వ్రతులు రామరాజ్య స్థాపన ఇట్లా అనేక రకాలైనటువంటి 16 మంచి అంశాలు ఉన్నటువంటి ఎవరి కాలంలో మాట్లాడుతుంది ఆయన ముందు పెట్టడం తప్ప అసలు వీళ్ళకున్నాయి ఆ లక్షణాలు ఇక్కడ ఉన్నాయి అభ్యర్థికి అసలు ఫస్ట్ అభ్యర్థి యొక్క ప్రధానాలు ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఇష్టం వచ్చినట్టు అవాకం ఈ దేశ స్వాతంత్రాన్ని తీసుకొచ్చినప్పుడు భారతదేశానికి ప్రధానమంత్రి చేసింది 2 సార్లు మీరు ప్రధానమంత్రి ఉన్నారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు భారతదేశ ప్రజల జీవన స్థితిగతులు పెరుగుకోవాలి భారతదేశంలో పేద ప్రజలకు జరగాలి జిఎస్టీ పెడితే 66% పేద ప్రజలకు మంత్రి పెట్టాలి నిత్యావసర ధరలు పెరిగిపోయాయి 4% మాత్రమే ఇలా కార్పొరేట్ సంస్థలైనటువంటి అదాని అమ్మాలి సంవత్సరాలు సంవత్సరాలు అనేక అంశాలు చూసినట్లయితే భారత ప్రభుత్వం నంబర్ 1 ఫెయిల్ అయింది, నంబర్ 2 తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్ అయింది. 3 నెలల్లో ఉంటే ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారి 30 సంవత్సరాల రాజకీయ చరిత్రను చూస్తా ఉన్నా ఈ మోసంగానైనటువంటి కానీ మోసపూరితమైనటువంటి ఒక ఇద్దరు కూడా టీఆర్ఎస్ పార్టీకి మోసం చేసి పోయినోళ్ళు పంపించిన వాళ్ళు ఇద్దరు ఓడుకోవచ్చు నమ్మకం ఉందా వాళ్ళు ఇద్దరు ఓడుకోవడానికి సిద్ధమైపోయారు. కాబట్టి 3 సార్లు ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తారు, భారత ప్రధానమంత్రి వరకు భద్రకాండ నమస్కారం చేయించడం భద్రకాండ ప్రధానమంత్రి ఏం చేసి చెప్పాలి, జాగ్రత్తమైనటువంటి కట్టడం ఉన్నది, ఏ స్తంభాలకు నియమించో చెప్పాలి, రామప్ప దేవాలయాన్ని నియమించో చెప్పాలి, సమ్మక్క సారణ పేరు తీసుకుంటే ఆలోచన చేయాలి. సమ్మక్క సారణ జాతర ఆశాఖండ అతిపెద్ద గిరిజన జాతర, దానికి ఏమి ఇవ్వరు, దానికి జాతీయ హోదా ఇవ్వండి ఇవ్వరు. అది దక్షిణాది రాష్ట్రాలలో ఉన్నటువంటి కుంభమేళ కంటే మంచిది, ఎందుకంటే అది 12 సంవత్సరాలు కుదరుతుంది, 12 సంవత్సరాలు దానికి జాతీయ హోదా ఇవ్వాలి. ఆలోచన చేయాలి, ఏదైనా మాట్లాడేటప్పుడు ఏం చేస్తాననేటువంటి ఆలోచన చేయాలన్నటువంటి ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు ఈ ఓరుగల పట్టణంపై ఆస్వాదం. ఎందుకంటే ఇక్కడ విధ్వంసం చేసినటువంటి చరిత్ర వాళ్ళు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కొత్తదని ఉన్న ఎయిర్పోర్ట్ ఏమంటే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అలాంటి ప్రాంతీయ కాబట్టి మనందరం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఏర్పడి ఊళ్ళను ధ్వంసం చేసినటువంటి కాంగ్రెస్ छोटे भाई बड़े भाई मुझे जाते మన సందర్భంలో జిల్లా సందర్భంలో పోయిందో ఆయన ప్రజలు చేయించారు, నిర్ణయానికి వచ్చేసి ప్రజలు తప్పకుండా నిర్ణయం చేస్తారు. ఆ నిర్ణయం తప్పకుండా గవర్నమెంట్ మండలంలో ఇంకా చారిత్రాత్మకమైనటువంటి ఇక్కడ కావాల్సినటువంటి అభ్యర్థి అవసరం. ఇక్కడ ఏ అభ్యర్థి అయితే సరిగ్గా చేస్తారు, ఏ అభ్యర్థి ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉండి రాష్ట్రం కోసం ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి మీద కొట్లాడడం, ఈ ప్రాంతంలో జరిగిన మోసం మీద కొట్లాడడం, ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి ప్రజలందరూ సర్కారు 60% రూపాయి తీసుకుంటే 60% చూసిన 60% పార్టీ కాబట్టి పార్టీ పైసలు ఉన్నా పైసలు లేకపోయినా మరాపై కానీ యువత మేము అనుకుంటాం, యువత ఏ దేశంలో యువత ఉంటే అది ఉండాలి. పరస్పరంలో ఆ దేశం ఉండాలంటే ఆ యువత యొక్క పాత్ర చాలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ యువకులందరూ కూడా అనవసరమైన విషయాలు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఈ దేశం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుంది, పార్లమెంట్లో ఉండవలసినటువంటి పార్టీ ఏది, ఈ ప్రాంత అభివృద్ధి